అండి. ఈరోజు పచ్చిమిర్చి, దొండకాయ, చింతపండు పులుసు పెడదామని అనుకుంటున్నా. ఈ పచ్చిమిర్చి చింతపండు పులుసు ఎట్లా పెట్టుకుంటే టేస్ట్గా ఉంటుందంటే, ఈ పల్లీలు అయితే వేంపి ఇది పొడి చేసుకోవాలి. చింతపండు అయితే కడిగి నానబెట్టుకోవాలి. ఈ దొండకాయ పులుసు అయితే ఎట్లా పెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు ఈ దొండకాయలు అయితే శుభ్రంగా కడిగిన, ఇవి కడిగి తీసుకున్న, ఇవైతే ఇప్పుడు కడిగి వేసుకుందాము. పచ్చిమిర్చి, దొండకాయలు. ఇది పచ్చిమిర్చి దొండకాయల పులుసు అయితే కమ్మగా పుల్లగా చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. అయితే కమ్మగా ఎట్లా చేస్తుంటుంది అంటే చూద్దాము. దొండకాయలు ఇట్లా పొడుగ్గా కడిగి వేసుకోవాలి. అన్నీ ఇట్లా పొడుగ్గా కడిగి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా ఇట్లా పొడుగ్గా కడిగి వేసుకోవాలి. ఇట్లా కడిగి వేసుకుంటే అంటే టేస్ట్ అని కాదు కానీ చూడడానికి బాగుంటాయి. ఈ ముక్కలు కూడా ఇట్లా ముక్కలు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. మరి చిన్న కడిగి అయితే బాగున్నాయి. ఇప్పుడు సరిపోని నూనె పోసుకుందాము. నేను వండే కూర 1/2 kg దొండకాయ సరిపోద్ది. మనము కూర వేసుకునే గరిటెతో ఒక గరిటెడు పోతే సరిపోద్ది. మీడియం సైజు గరిటెతో. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ వేసుకుందాము. ఇందులో ఇంకేం అవసరం లేదు. ఆవాలు, జీలకర్ర వేసి ఉల్లిపాయ వేసుకుందాము. కరివేపాకు కూడా వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి నేను ఒక 6 కడిగి వేసిన. పసుపు వేసుకుందాము. కలుపుకుందాము. వేసుకుందాము. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి మంచిగా వేగాలి. ఇవి మంచిగా వేపుకోవాలి. ఇవి వేగినాక కొద్దిగా దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా కొద్దిసేపు వేగాలి. ఇట్లా మంచిగా వేగినాక ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు కూడా మంచిగా దగ్గరికి వచ్చేదాకా వేగాలి. మంచిగా ఫ్రై కావాలి.
ఇంకా కొద్దిసేపు కూడా మంచిగా ఈ దొండకాయ ముక్కలు వేగాలి, దగ్గరికి రావాలి ఉడికి. అప్పుడప్పుడు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఇట్లా మంచిగా ఇట్లా దగ్గరికి వేగినాక ఇట్లా ఫ్రై అయినాక ఇప్పుడు చింతపండు చారు పోసుకోవాలి. ఫస్ట్ మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, చారు ఇందులో పోసుకోవాలి. ఇందులో ఇంకా చింతపండు చారు కొంచెం మనం చారు చేసుకున్న దానికంటే చిక్కగా పోసుకోవాలి. మనం చారు చేసుకున్న దానికంటే చిక్కగా పోసుకుంటేనే మంచిగా ఉంటుంది, మరీ పలుచగా పోసుకుంటే మంచిగా ఉండదు. అందుకే కొద్దిగా మనం చారు కంటే చిక్కగా తీసుకోవాలి. సూప్ ఇది చింతపండు పులుసు పోసుకొని నేను ఇలా పచ్చిమిర్చి చేసిన కదా, ఒక కారు సరిపోతాయి, ఎండుకారం అయితే వేయలే. దొండకాయ పచ్చిమిర్చితో ఈ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఎట్లా వండుకుంటే టేస్ట్గా కమ్మగా ఉంటుంది అని అన్న కదా, ఇట్లా వండుకుంటే టేస్ట్గా కమ్మగా ఉంటుంది. మనం ఎండుకారం వేసుకుంటే పచ్చిమిర్చి వేసుకోవద్దు, ఈ పచ్చిమిర్చి వేసుకుంటే ఎండుకారం వేసుకోవద్దు. అందుకే నేనైతే పచ్చిమిర్చి వేసిన కాబట్టి ఎండుకారం వేయలే. ఇది కొద్దిసేపు ఉడుకుతుంది, ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు ఇలా మనం ఈ పల్లీల పొడి పట్టుకున్నాం కదా, ఈ పల్లీలు వేంపి మీకు వేంపింది చూపించలే, నేను వేంపి పట్టినవి. ఇది ఒక చెంచా వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మంచిగా పుల్లగా కమ్మగా ఉంటుంది. ఇట్లా ఈ పల్లీల పొడి వేసి ఈ దొండకాయ పచ్చిమిర్చి కూర వండుకుంటే మంచి రుచి ఉంటుంది. ఇట్లా వండుకుంటే మీరు ఇంతవరకు వండుకొని వాళ్ళైతే ఒక్కసారి వండుకొని చూడండి, టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఈ పల్లీల పొడి వేసి నువ్వుల పొడి అయినా వేసుకోవచ్చు, పల్లీల పొడి అయినా వేసుకోవచ్చు. ఇలా ఏంపిన ధనియాల పొడి, మెంతులు జీలకర్ర వేపిన పొడి, ఇవన్నీ వేసుకొని ఇట్లా పులుసు పెట్టుకుంటే కమ్మగా మంచి టేస్ట్గా ఉంటుంది, స్మెల్ వస్తుంది మంచిగా. వేడి అన్నంలో తింటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. చల్లటి అన్నంలో అయినా టేస్ట్గానే ఉంటుంది, వేడి అన్నంలో అయినా టేస్ట్గానే ఉంటుంది, ఎండ్లనైనా టేస్ట్గానే ఉంటుంది. ఇట్లా వండుకుంటే ఇదంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాము. ఇట్లా ఉడకాలి. ఇంకా కొద్దిసేపు ఉడికితే ఈ దొండకాయ ముక్కలు మంచిగా ఉడుకుతాయి. కొద్దిసేపు ఉడకాలి. ఈ మాదిరిగా చిక్కగా కావాలి పులుసు. ఈ విధంగా చిక్కగా అయితే సరిపోద్ది. ఇట్లా చిక్కగా అయితే ఇట్లా వండుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ సూప్ అయితే. ఎందుకంటే మనం ఆలుగడ్డ సూప్ అయినా, బెండకాయ సూప్ అయినా, కాకరకాయ సూప్ అయినా, ఈ దొండకాయ సూప్ అయినా, ఇట్లా సామగడ్డ సూప్ ఇట్లా పెట్టుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండాకాలం అయితే ఎటన్నా బయటికి వెళ్ళొచ్చినామంటే సూప్ కూరలు ఉంటే ఇష్టంగా తినచ్చు కొంచెం. ఎందుకంటే ఎండాకాలం వేరే కూరలు అయితే పొడి పొడి అనిపిస్తుంది కదా,
ఈ సూప్ కూరలు అయితే చాలా ఇష్టంగా తినచ్చు, ఎప్పుడైనా తినచ్చు. వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడైనా సూప్ కూరలు అయితే చాలా ఇష్టంగా తినచ్చు. ఈ కాలమైనా తినచ్చు ఇవి. కాకుంటే ఎండాకాలం అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టపడతారు ఎవరైనా ఈ సూప్ కూరలు. ఇట్లుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకుందాము. కొంచెం ఈ కూర ఉడికేటప్పుడు స్టవ్ కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి, ఎందుకంటే తొందరగా ఉడకాలి. ఇప్పుడు తర్వాత కొంచెం ఇది సూపు దగ్గరికి వచ్చిందంటే కొంచెం తగ్గించుకోవాలి, ఇది స్టవ్ తగ్గించుకోవాలి. ఇక కొద్దిసేపు ఉడికితే అయిపోయినట్టే. కొత్తిమీర వేసుకున్నాం కదా, మనం కొత్తిమీర వేసుకున్నాక కొద్దిసేపు ఉడికితే అయిపోద్ది. ఎందుకంటే ఈ కొత్తిమీర కూడా కొద్దిగా ఉడికితేనే టేస్ట్గా ఉంటుంది, మరీ పచ్చి పచ్చిగా బాగుండదు. వేయంగానే మనం స్టవ్ ఆపేసుకొని దించుకుంటే కూర కొద్దిసేపు ఉడకాలి. ఇది ఈ పచ్చాకంతా కొద్దిసేపు ఉడికితేనే మంచిగా ఉంటుంది. కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు అయితే అయిపోద్ది. మూత పెట్టుకుందాము, సరిపోద్ది. ఇట్లా ఉడికితే ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడికింది కదా, ఇట్లా చిక్కగా ఉంటే సరిపోద్దండి. ఈ కూర చూస్తేనైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ఎందుకంటే పుల్లగా కమ్మగా టేస్ట్గా ఉంటుంది మంచిగా. ఈ పచ్చిమిర్చి దొండకాయ పులుసు, ఇది తెలంగాణ దొండకాయ పులుసు. ఎక్కువనైతే వండుకుంటాము ఇట్లా పచ్చిమిర్చి దొండకాయ పులుసు అయితే మా తెలంగాణలో ఇట్లా వండుకుంటాము, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఇది నచ్చితే ఒక లైక్ చేయండి, లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకొని మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూసి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి కంపల్సరీ. ఈ వాళ్ళు కూడా నచ్చితే వండుకుంటారు, మీరు కూడా వండుకోండి. మీకు ఇష్టమైతే చాలా టేస్ట్గానైతే ఉంటుంది అమ్మగా. ఒక్కసారి అయితే వండుకొని వాళ్ళు వరకు అయితే ఒకసారి వండుకొని చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది టేస్ట్ ఎట్లా ఉన్నదన్నది. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజు ఈ వంట. బాయ్ అండి.